నాకు చాలా దాహంగా ఉంది. అయ్యో అమ్మ, ఏంటిది? మొత్తం అంతా పాడైపోయింది. ఇప్పుడు పూర్తిగా నేనే శుభ్రం చేసుకోవాలి. అయ్యో, ఇంట్లో కప్ప. ఈ కప్పలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని ఫ్రిడ్జ్ లోనే ఉంది. నన్ను కాసేపు నిద్రపనిస్తావా? భూకంపం వచ్చేసింది. అంతకన్నా ముఖ్యమైన విషయం, మన ఇంటిలోకి కప్పలు వచ్చి బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఎందుకు భయపడుతున్నావు పోపాట్? కిటికీ మీద 2 మ్యాండెక్లు ఉన్నాయి చూసావా? మిగతా 2 తలుపు మీద ఉన్నాయి చూడు. 5 ఫ్యాన్ మీద కూర్చున్నాయి. ఇంకో 10 సోఫా మీద ఉన్నాయి. కానీ భయపడటానికి ఇది చాలు కదా. నువ్వు డైనోసార్లు వస్తేనే లేస్తావా ఏంటి? నేనే వీళ్ళకి మాస్టర్. నా పేరు కప్పరాజు. ఈ నా చిన్న తమ్ముడు పీటర్. వాడికి నచ్చింది మిల్క్ అండ్ బటర్. ఈ రోజు నుంచి మేము వీళ్ళందరం ఇక్కడే ఉండబోతున్నాం. ఇదే మా ఇల్లు, ఇదే మా రాజ్యం. మీరందరూ ఇక్కడే ఉండబోతున్నారా? నేను ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు. నీకు అర్థమైందా? నువ్వు ఈ విధంగా మా ఇంటిని కబ్జా చేయకూడదు. త్వరగా బయటకు వెళ్ళడానికి చూడండి. నన్నే బయటికి వెళ్ళమంటున్నావా? నా దగ్గర నీ పని చూపిస్తావా? నేనేం చేస్తానో చూడు. ఎక్కడ దాక్కున్నావు? మర్యాదగా బయటికి రా. ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో. ఇక్కడ ఎక్కడో దాక్కున్నట్టుంది. నానుడే తప్పించుకుంటావా? ఎక్కడికి తప్పించుకుంటున్నావు? పట్టుకున్నాను. నిన్ను ఇలా కాదు, ఆగో. ఎక్కడికి పారిపోతున్నావు? ఆగో. పట్టుకున్నాను. పట్టుకున్నాను. ఎక్కడికి పారిపోయాడు? ఇక్కడే దాక్కున్నావా నువ్వు? ఇక్కడ నువ్వెక్కడికి తప్పించుకోలేవు. నువ్వేం చేసినా సరే దీన్ని నీకు చూపించను. చూపించు, నీ దగ్గర ఏముందో చూపించు. అయితే ఇదిగో చూసుకోవా. నువ్వెందుకని తప్పించుకొని పారిపోతున్నావు? నిన్నెవరు పట్టుకోవడం లేదు కదా. ఎవరో నన్ను పట్టుకుంటారని నేను పరిగెత్తడం లేదు. పరిగెత్తి బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఆగు, ఎక్కడికి పరిగెత్తున్నావు? ఆగు. అరే రే, కనిపించకుండా పోయింది. బాగా ఇరుకుడవా? మన ఇల్లు మొత్తాన్ని వీళ్ళే స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళని ఎలా బయటికి నెట్టాలో నాకు అర్థం కావడం లేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మన ఇంటిని తగలపెట్టేద్దాము. అప్పుడు ఈ ఫ్రాక్స్ అన్ని ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాయి కదా. అసలు ఎప్పటికీ బాగు చేయలేం. వీడిని సృష్టించినందుకు పైన వాడు కూడా బాధపడుతూ ఉంటాడు. ఆయన ఎందుకని బాధపడతాడు? ఆయన సంతోషంగానే ఉంటాడు కదా. 1 నిమిషం ఆగు అని నేను చెప్తాను. నన్ను ఆలోచించనివ్వు. ఐడియా. అరే యార్, మనం ఈ కప్పల్ని కిచెన్ లోకి అసలు వెళ్ళనివ్వకూడదు. అక్కడ ఎక్కువ నీళ్లున్నాయి కదా. నీళ్లున్నాయి. రండి, మనం వంటగదిలోకి వెళ్దాం.
ఆ, ఉమ్. ఆ, ఉమ్. భలే దొరికారు. అయ్యో ఎందుకు ఏడుస్తున్నారు? మమ్మల్ని ఇలా బంధించినందుకే నేను ఏడుస్తున్నాను. కానీ నాకున్న ఒకే ఒక బాధ ఏంటంటే ఈ సురక్షితమైన ఇంట్లో నుండి మీరు కూడా మమ్మల్ని గింటేస్తారేమని భయంగా ఉంది. నువ్వు చెప్పేదని అర్థం ఏంటి? ఇంతకు ముందు మేము నివసిస్తున్న కొలంలో మగర్మచ్చి అని 2 మొసళ్ళు వచ్చాయి. వాళ్లే వాటిని స్వాధీనం చేసుకున్నారు. అగరమచ్చిని కొడితే మగర్మచ్చి కోపం వస్తుంది, మగర్మచ్చిని కొడితే మగర్మచ్చిగా కోపం వస్తుంది. సరే ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు, ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చేసాము. ఇప్పుడు ఏం చేయాలో తెలీదు, మాకు మా ఇల్లు కావాలి. అరే యార్, సరే మీరు దిగులు పడకండి. మేము నలుగురం కలిసి మీకు సాయం చేస్తాం. రండి వెళ్దాం. రండి వెళ్దాం వెళ్దాం వెళ్దాం. అదిగో అదే మా కొలను. మీరందరూ ఇక్కడే ఉంటారా? మీకు ఏం వచ్చినా సరే జలుబు మాత్రం మీకు అస్సలు రాదు కదా? అర్థమేంటి? జల్లలో పడుకుంటున్నారు కదా, అందుకే మీకు జలుబు రాదంటున్నాను. మీరు నిజంగానే ధైర్యవంతులే. మళ్ళీ వచ్చారు కదా. ముందు మీ శరీరాలను అడ్డంగా కోసి 4x4 గా మార్చాలి. ఆ తర్వాత 2 తో మైనస్ చేసి 4 తో డివైడ్ చేయాలి. అప్పుడు వచ్చే ఆన్సర్ తో మేము 0ని యాడ్ చేస్తాం. అంటే మిమ్మల్ని కొడతామని చెప్పాను. మేము మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాం. ఐడియా, మనం విడివిడిగా వెళ్ళి వీటికి ఒక మంచి గుణపాఠం నేర్పిద్దాం. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను పట్టుకోవడానికి వస్తావు? ఎవరు? ఎవరు? నేను మీ నలుగురిని పట్టుకొని యాంగిల్ చేసి ట్రయాంగిల్ చేస్తాను. ఆ తర్వాత 5 తో మైనస్ చేసి 4 తో డివైడ్ చేస్తాను. తర్వాత స్క్వేర్లు వేసి సర్కిల్ చేస్తాను. ఇంతకీ నువ్వు ఏమంటున్నావు? ఏవో నాకు తెలీదు, తెలిస్తే నీకు చెప్తానులే. మీరు ఇద్దరే కానీ మేము నలుగురున్నాము. మేము నలుగురు కలిసి మిమ్మల్ని కొడితే మీరు కింద పడిపోతారు. అర్థమైందా? సరేనా? క్షమించండి, నేను డైలాగ్ చెప్పే ముందు వెనక్కి తిరిగి చూసుండాల్సింది. నేను విసిల్ కొట్టిన వెంటనే మీరు నన్ను పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ రండి. చూసారా, విసిల్ అసలు రావడం లేదు. మీరేంటి నీళ్లు తాగడానికి ఇక్కడ దాకా వచ్చారా? త్వరగా చెయ్యివ్వండి, వాళ్ళు చాలా ఓవర్ గా చేస్తున్నారు. మీకోసం మీరు పోరాడితేనే మీరు గెలుస్తారన్న నమ్మకం మీకు వస్తుంది. ఈ రోజు మేము వీళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని కాపాడొచ్చు, కానీ రేపు ఇంకొకడు వచ్చి మీతో గొడవ పడితే అప్పుడేం చేస్తారు? ఆలోచించకండి, భయపడకుండా పోరాడండి. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. రండి ఫ్రెండ్స్, ఆ ముసలికి గుణపాఠం నేర్పిద్దాం. అనవసరంగా అమాయకుల్ని ఇబ్బంది పెట్టారు కదా, ఇప్పుడు అందుకే ఈ శిక్ష. 9ని 7తో మైనస్ చేస్తే తర్వాత 4ని 3తో. ఇక చాలు నోర్మై. 10 నుండి 7 తీసేసిన 3, 6 నుండి 3 తీసినా 3. ఇంజనీర్ల నా దగ్గరికి వచ్చి పెద్ద లెక్కలు చెప్పకు, సరేనా? ఏదైనా సరే అసలు మ్యాటర్ కి రండి. మమ్మల్ని క్షమించండి. ఇక మీదట అందరం కలిసిమెలిసి ఆనందంగా ఇక్కడే ఉంటాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదు. థ్యాంక్ యూ.